హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ వీడియోలో మీరు మంచి మంచి చేపలు చూస్తారు. అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే లైక్ చేసేయండి. మనమైతే ప్రెజెంట్ 10 రోజులు లాంగ్ లైన్ వేటలో ఉన్నాము. ఈ వేటలో మనకు ఇక్కడ ట్యూనా చేప వస్తుంది చూడండి. ఈ చేప మనకు సుమారు ఒక 40 నుంచి 50 కేజీలు బరువు రావచ్చు. కొన్ని చేపలు మనకు బోర్డు దగ్గరకు వచ్చిపోవడం కూడా జరుగుతుంది. మనకు పైన వచ్చిన చేపలు మాత్రం చూడండి మనం ఫిష్ హోల్లో పెట్టాము. ఇలా డే టైంలో వస్తున్న చేపలు అయితే ఎప్పటికప్పుడు పాడైపోకుండా మనం ఫ్రీజర్ బాక్స్లో అయితే పెట్టేస్తాము. అలాగే నైట్ టైం వేట అనేది మనం సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి మన ఛానల్లో మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇద్దరు హుక్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు కదా. ఇలాగ ఫిష్ వచ్చిన వెంటనే ఆ హుక్స్ కానీ వేయకపోతే చేప వల్ల మనకు చేతులు కూడా కట్ అయిపోయే అవకాశం ఉంది. చేప వల్ల చేతులు ఎలా కట్ అయిపోతాయి అంటే ఇక్కడ చేతిలో రూపు ఉంటుంది కదా, తాడు. ఆ తాడుని చాలా వేగంగా తీసుకెళ్తుంది. అప్పుడు మనం గట్టిగానే పట్టుకుంటే వదలకుండా మనకు చేయి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే చేప దగ్గరికి వచ్చినట్టు మనం హుక్స్ పట్టుకొని అయితే రెడీగా ఉండాలి. ఇలా హుక్స్ తగిలిస్తే ఇంకా చేప మనకి ఎక్కడికి కూడా కదలదు. దీన్ని బాతుకోనం అనే సంపం వచ్చేసి 100 కేజీలు దాటిచ్చింటారు ఇది. అలాగే ఈ చేప ఎక్కిస్తున్నట్టయితే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. సో మనం వీడియో తీయడానికి పర్వాలేదు. ఇక్కడ చూస్తే మీరు మన వంట కూడా రెడీ అయిపోయింది, కానీ మన పని అవ్వలేదు. ఇంకా పని అయిన ఇప్పుడు భోజనం చేయాలి. నెక్స్ట్ ఒక వీడియో తర్వాత ఒక వీడియో అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా మీరు చూస్తారని కోరుకుంటున్నాను. కొట్రా గట్టి కొట్రా ఆడ ఎట్టు కొట్టాడే. ఇక్కడ చేపని ఇలా కర్రతో కొడుతుందని చెప్పి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఇలా కొట్టకపోతే చేప అనేది మనకు డ్యామేజ్ అవుతుంది. కర్రతో అంటే ఓన్లీ తలపైన మాత్రం కొడతాం. సో మన చేప నీట్ ఎక్కడా పాడవద్దు, అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇలా ఒక చేప తర్వాత ఒక చేప అలా వస్తూనే ఉన్నాయి. సో దానివల్ల మేమైతే ఇప్పుడు టైం 11 అవుతుంది, అయినా ఇంకా తినలేదు. వండిన వంట పూర్తి అయితే ఇప్పటికి 3 hours దాటవుతుంది, అయినా ఇంకా తినడానికి మాకు టైం రాదు. ఈ పని అంతా అయ్యాకే తినడానికి అవుతుంది. సముద్రంలో మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి అవ్వదు. డేకి అంటే మ్యాక్సిమం ఒక 2 సార్లు. తర్వాత మధ్యలో స్నాక్స్ కింద మనం తీసుకెళ్ళిన ఫ్రూట్స్ కానీ లేదంటే ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి మధ్య మధ్యలో తింటూ ఉంటాం. కానీ భోజనం మాత్రం రోజు 2 సార్లు చేయడానికి అవుతుంది.